शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञयोगः। 35వ శ్లోకం। क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च यो विधुर्यान्ति ते परम्। ఓ అర్జున, ఎవరైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీటి మధ్య ఉన్న భేదమును తన జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటాడో, ఎవరైతే మన కళ్ళకు కనపడే ఈ ప్రకృతి అనబడే మాయ నుంచి అంటే అజ్ఞానము నుంచి విముక్తుడు అవుతున్నాడో అటువంటి వాడు పరమాత్మ పదమును పొందుచున్నాడు. ఈ అధ్యాయములో ఇది ఆఖరి శ్లోకం. ఈ అధ్యాయములో క్షేత్రము క్షేత్రజ్ఞుడు వారి మధ్య ఉన్న భేదము గురించి చెప్పాడు. ఈ భేదమును కేవలం జ్ఞాన దృష్టితోనే తెలుసుకోగలరు. అందుకే ఈ శ్లోకంలో జ్ఞాన చక్షుష అని చెప్పారు. ఎవరైతే జ్ఞాన నేత్రములతో క్షేత్రము క్షేత్రజ్ఞుని మధ్య ఉన్న భేదమును తెలుసుకుంటారో, ఈ క్షేత్రము అంటే ఈ ప్రకృతి అని, దాని స్వభావము మాయా అని తెలుసుకుని దాని నుంచి అంటే ఆ ప్రకృతి అనబడే మాయ నుంచి విముక్తి పొందుతారో వారు పరమపదాన్ని పొందుతారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి మధ్య భేదాలు తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే శాస్త్ర పరిజ్ఞానం, గురువు అనుగ్రహం ఉండాలి. జ్ఞానం కలిగే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనం క్షేత్రము అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు అనే విషయంల గురించి తెలుసుకోగలము. అది తెలుసుకున్న తరువాత మానవులు సకల జీవరాశులు ఈ క్షేత్రము నుండి అంటే వ్యక్త అవ్యక్త రూపములతో మనకు గోచరిస్తున్న, మనలను నిరంతరం మాయలో భ్రమలో పడేస్తున్న ఈ మాయా ప్రకృతి నుంచి విడవడి పరమపదం చేరుకుంటారు. అంటే మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ మోక్షం అంటే ఈ ప్రకృతి మాయ నుంచి విడిపడటం. అంటే ఈ ప్రకృతికి ఎటువంటి అస్తిత్వం లేదు. ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రకృతికి స్వయం ప్రకాశం లేదు. ఈ ప్రకృతి అంతా మాయా అని తెలుసుకోవటమే మోక్షం. అంటూ పరమాత్మను చేరుకోవాలి. కాబట్టి మాటి మాటికి నాకు ఇంకా మోక్షం రాలేదు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని చింతించకుండా ముందు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం కావాలంటే దేవుని మీద, గురువు మీద భక్తి కావాలి. శాస్త్రాలను చదవాలి, వినాలి, ఆచరించాలి. భక్తితో భగవంతుని సగుణంగా కానీ నిర్గుణంగా కానీ ఉపాసించాలి. నిష్కామ కర్మలు చెయ్యాలి, పరోపకారం చెయ్యాలి. నేను నాది అనే అహంకారం విడిచిపెట్టాలి. అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావన విడిచిపెట్టాలి. ఈ అధ్యాయంలో చెప్పబడిన భక్తుని లక్షణములు కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం పొందాలంటే కుల, జాతి, ప్రాంత భేదం లేదు. ఆడా మగ వివక్ష లేదు. ఉన్నత కులము, తక్కువ కులం అనే భేదం లేదు. అందరూ అర్హులే అని పరమాత్మ బోధించారు. మనం చెయ్యాల్సిందల్లా ఈ అధ్యాయంలో చెప్పబడిన 35 గుణములలో కనీసం కొన్నింటినైనా అలవరుచుకొని భక్తితో భగవంతుని ఉపాసించి జ్ఞానం సంపాదించాలి. అప్పుడే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.
ఆ అజ్ఞాన నేత్రంతో ప్రకృతి పురుషుల మధ్య భేదం తెలుసుకుంటాం. ఈ ప్రకృతి అంతా మాయా అని తెలుసుకుంటాం. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు విడిచిపెట్టి పరమపదం పొందుతాం. ఇంతటితో క్షేత్రజ్ఞ విభాగ యోగం సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర విభాగ యోగో నామ 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. కిందటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చూసేవాడు, చూడబడేది అనే 2 తత్వాల గురించి వివరించారు. చూసేవాడు క్షేత్రజ్ఞుడు, చూడబడేది క్షేత్రము. క్షేత్రజ్ఞుడు నిరాకారుడు, నిర్గుణుడు, క్షేత్రము సాకారము, గుణములు కలిగినది అని చెప్పాడు. ఈ గుణములు అంటే ఏమిటి, అవి ఏవి అని అర్జునుడు అడగకముందే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి సత్వరజస్తమో గుణాల గురించి వివరించారు. ఈ గుణముల గురించి ఇదివరకు అధ్యాయాలలో కొంతవరకు చెప్పాడు పరమాత్మ. అర్జునుడికి మనకు ఈ విషయాలన్నీ గుర్తున్నాయో లేవో అని ఈ అధ్యాయంలో 3 గుణముల గురించి మరింత వివరంగా చెప్తున్నాడు. ప్రకృతిలోను, ఆ ప్రకృతిలో భాగమైన జీవరాశుల్లోనూ, ఆ జీవరాశులలో ఉత్తమ జన్మగల మానవులలోనూ 3 గుణములు ఉన్నాయి. ఆ 3 గుణముల కలయికతోనే ఈ శరీరాలు ఏర్పడ్డాయి. వాటిని సత్వరజస్తమో గుణములు అని అంటారు. శరీరం కనపడుతుంది, కానీ శరీరంలో ఉన్న గుణాలు కనపడవు, అంతర్లీనంగా ఉంటాయి. మానవులు ఈ 3 గుణముల కలయిక వలన కలిగే ప్రభావంతో ఎన్నో కర్మలు చేస్తుంటారు. కర్మ ఫలములు, ఆ ఫలముల ద్వారా కలిగే బంధనములు పొందుతుంటారు. వాటి ఫలితంగా పునర్జన్మలు ప్రాప్తిస్తాయి. జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు. ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ 3 గుణముల గురించి వివరించారు. మొదటి శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ 4థోऽధ్యాయః గుణత్రయ విభాగ యోగః. శ్రీభగవానువాచ పరం భూయక ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేనిని తెలుసుకుని మునులు ఈ సంసారం అనే సాగరం నుంచి విడివడి పరమగతిని పొందుతున్నారో అట్టి పరమమైన జ్ఞానములోకెల్లా ఉత్తమమైన జ్ఞానము గురించి నీకు ఇదివరకే చక్కగా చెప్పాను, కానీ మరలా చెబుతున్నాను. మునులు, ఋషులు, పండితులు అందరూ వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదించారు. ఆ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం ఏంటి? పరమాత్మను గురించి తెలుసుకోవటం. ఆ జ్ఞానం గురించి తెలుసుకుని మునులు మోక్షం పొందారు. ఆ జ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పారు, కానీ మరలా చెబుతాను విను అంటున్నాడు. జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే పరమాత్మను గురించిన జ్ఞానం మనము ఆర్జించే ప్రాపంచిక విషయముల గురించి పొందే జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము. యజ్ఞాత్వా సర్వే మునయః పరాం సిద్ధిం. ఇటువంటి ఉత్తమమైన జ్ఞానం పొందిన దానికి ఫలితం పరమగతిని పొందటం. ఇదేదో ఊరికే చెప్పటం కాదు. ఇదివరకు కాలంలో మునులందరూ కూడా జాతి, వర్ణ, కుల వివక్షణ లేకుండా పరమాత్మకు సంబంధించిన ఈ ఉత్తమ జ్ఞానమును సంపాదించి ఉత్తమ గతులను పొందారు అని పరమాత్మ వివరించారు. ఈ శ్లోకంలో పరం, ఉత్తమం అని 2 పదాలు వాడారు. నిజానికి రెండింటి అర్థం ఒకటే, కానీ చిన్న తేడా ఉంది.
పరం అంటే విషయం, దృష్ట్యా ఆ గుణముల గురించిన జ్ఞానము పరమమైనది. ఈ గుణముల గురించి తెలుసుకోవటం వలన కలిగే ఫలితం చాలా ఉత్తమమైనది. కాబట్టి పరమమైన ఈ జ్ఞానమును పొందితే ఉత్తమమైన ఫలితములను ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మునయః అంటే మునులు అని సాధారణ అర్థం. మునులు అంటే మనకు తెలిసినంత వరకు కాషాయాలు, దండకమలాలు, నెత్తిన జుట్టు, ముడి ఇవన్నీ గోచరిస్తాయి. కానీ ముని అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు, ఇంద్రియములను మనస్సును నిగ్రహించినవాడు, స్థిర నివాసం లేనివాడు, ప్రాపంచిక విషయములలో ఆసక్తి లేనివాడు, ఎల్లప్పుడూ పరమాత్మను తప్ప మరొకటి తలవనివాడు, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు. ఇవి మునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ఇటువంటి మునులు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన పరమమైన ఈ జ్ఞానమును పొంది పరమగతిని పొందారు. అంటే మరణానంతరం పరమగతిని పొందటం కాదు, జీవించి ఉండగానే ముక్తిని పొందారు. అంటే జీవన్ముక్త స్థితిని పొందారు. అటువంటి ఆ ఉత్తమమైన జ్ఞానము గురించి నీకు మరలా చెబుతున్నాను అని అంటున్నాడు పరమాత్మ. హరే కృష్ణ.